హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రాలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత జనానికి, లబ్ధిదారులకు, సామాన్య ప్రజలకు షాకుల మీద షాకులు, వరుస షాకులు ఇస్తా వస్తున్నది. ఇప్పటికే సంక్షేమ పథకాలతో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు వాటి గురించి ప్రస్తావించకుండానే ఒక పెన్షన్ తప్పిస్తే ఇక మిగతా ఏవి కూడా పట్టించుకోకుండానే అన్నింట్లో కోత విధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రీసెంట్గా 9,500 కోట్ల రూపాయలకు పైగా కరెంటు ఛార్జీల బకాయిలు చెల్లించే పేరుతో అదనపు భారాన్ని వేసేందుకు ఒక్కొక్క యూనిట్ మీద 92 పైసల అదనపు భారాన్ని వేసేందుకు డిస్కమ్లకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచే కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు పెరిగిన కరెంటు ఛార్జీలు ఒకవైపు, ఇప్పటిదాకా ఉచిత విద్యుత్తును అనుభవించిన వీళ్ళందరూ కూడా ఉచిత విద్యుత్ కట్ అనమాట. నెలకు 200 యూనిట్ల లోపు వాడినా బిల్లు కట్టాల్సిందే. పాత బకాయిలు పేరుతో గుండెలు అదిరేలా బిల్లులు చూడండి. ఒక బిల్లు 34,965 రూపాయలు వచ్చింది. ఇది గవర్నమెంట్ జీవో అనమాట. జీవో ఎంఎస్ నంబర్ 91. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవ రాజపురం దళితవాడలో నివసించే రోజువారీ కూలి బంటుపల్లి మధు నివసిస్తున్న ఇంటికి 35,000 కరెంటు బిల్లు రావడంతో షాక్ తిన్నాడు. రోజంతా కష్టపడితే వచ్చేది 500. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలని మధు వాపోతున్నాడు. ఏలూరు జిల్లా బట్టాయిగూడెం మండలం రెడ్డి గణపతివరంకు చెందిన గిరిజనుల కాక వెంకమ్మ, మారేయ్యలకు ఏ నెలలోనూ 200 యూనిట్లు దాటి కరెంటు బిల్లు రాలేదు. 40,000 పాత బకాయిలుగా చూపిస్తూ అక్టోబర్ నెలాఖరున అధికారులు వారి కరెంటు కనెక్షన్ తొలగించారు. అప్పు చేసి మొత్తాన్ని చెల్లించి 4 రోజుల పాటు తిరిగితే ఎటకేలకు కనెక్షన్ ఇచ్చారు. 4 రోజుల క్రితం మరోసారి వచ్చిన విద్యుత్ సిబ్బంది మరో 22,000 బకాయిలు ఉన్నాయని, అవి కూడా చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించారు. కూటమి సర్కారులో అంటే గతంలో ప్రచారం చేసింది ఏంటి? విద్యుత్ ఛార్జీలు అస్సలు పెరగనీయం, ఫ్రీ విద్యుత్తు మీకు ఎప్పటిలాగానే అందుతుంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు జగన్ సర్కార్లో మొండి బకాయిలన్నీ తీర్చే ఉద్దేశంతో లబ్ధిదారుల నుంచి వసూలు చేయడానికి దిగిందనమాట. ఇది ఎక్కడి ధర్మం? ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ చేస్తే జగన్ అనే కనిపించే పరిస్థితి అనమాట. ఇంతకుముందు ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారులు కానీ, లైన్మెన్లు కానీ వచ్చి కరెంటు కట్ చేసింది లేదు, కరెంటును ఆపింది లేదు. సో ఇదే అనమాట కూటమి సర్కారు పేదల ఇళ్లలో వెలుగులు నింపే కార్యక్రమం అనమాట. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. ఈ బిల్లులన్నీ కూడా జనం నుంచి ముక్కుమిండి వసూలు చేస్తే తప్ప ఆ అప్పులు తీరే పరిస్థితి లేదు. అందుకే జగన్ ఇచ్చిన సంక్షేమానికి కత్తెర వేస్తూ లబ్ధిదారులు భారమైనా సరే మళ్ళా మనం పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. గతంలో రాయలసీమలో, తెలంగాణలో కరెంటు కోతల పేరుతో అప్పట్లో విద్యుత్ ఛార్జీల కోసం ఇంటికి వచ్చి బ్యాంకర్లు నోటీసులు అంటించి పెళ్ళాం పుస్తల తాళ్ళు లాకెళ్ళిపోయి ఇల్లు గడియబెట్టి తాళాలేసి సీజ్ చేసిన రోజులన్నింటి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కనపడతాయి. అప్పట్లో కమ్యూనిస్ట్ ఉద్యమాలు వచ్చినాయి. బషీర్బాగ్ కాల్పులు అన్నీ కూడా అక్కడి నుంచే మొదలైనాయి అనమాట. సో చంద్రబాబు సర్కారు గద్దె దిగడానికి 2004లో అప్పట్లో ఉచిత విద్యుత్ అనే హామీ ఎంత పెద్ద ప్రభావం చూపించిందో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి అనమాట. కాకపోతే ఇప్పుడు వీళ్ళకి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి మరి దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఏందన్నది వేచి చూడాల్సిందే తప్ప ఈ లోపు ఇంకా మీరు అంటే కరెంట్ కనెక్షన్ కావాలంటే, ఇంట్లో ఫ్యాన్ తిరగాలన్నా, లైట్లు వెలగాలన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా పాత బకాయిలు కడితే తప్ప కరెంట్ రాదు. సో ఇక అనుభవించడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.